హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ రెండు స్కర్ట్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఒక స్కర్ట్కు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 మీటర్స్, లైనింగ్ వచ్చేసి కూడా 2 మీటరు, బ్లౌజ్ పార్ట్కి వచ్చేసి 70 పాయింట్స్ అయితే తీసుకున్నాను. లైనింగ్ అనేది బ్లౌజ్కి 1 మీటర్ తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనము స్కర్ట్ అయితే కట్ చేసుకుందాము. స్కర్ట్ ఫుల్ లెంత్ వచ్చేసి 26లో ఒక 1.5 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ ఎలాస్టిక్ వేయడానికి మనం వేరే పట్టి వేరుగా యాడ్ చేస్తాం కదా, దానికోసం. మిగతాది ఎంత 24.5. 24.5కు 24.5 పెట్టేసేయండి. ఎందుకంటే ఇది లైనింగే కాబట్టి లోపల ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. కాబట్టి నేను మొత్తం పెట్టేస్తున్నా 24.5. ఇలా కట్ చేసేసుకోవడం ఇది. ఎందుకంటే దీనికి ఫ్రిల్స్ పెడతాం కాబట్టి. ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా పార్ట్ పక్కన తీసేసి ఇది తీసేసి, ఇదైతే మనం నార్మల్గా ర్యాండమ్గా ఫోల్డ్ చేసేసుకుని ఉంది కదా, దీని హైట్ వచ్చేసి మనము ఎంత తీసుకోవాలి, 24.5 కన్నా ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు అంటే ఇలా కట్ వర్క్ ఇస్తున్నాం కాబట్టి, కిందన కట్ వర్క్ ఇస్తున్నాం కాబట్టి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా అన్న కదా, అంటే 25.5. యాక్చువల్గా ఇక్కడ కట్ వర్క్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి అయితే తీసుకుందాం. ఒక 1 ఇంచ్ అనేది ఆ ప్లెయిన్ క్లాత్ కట్ చేసుకుందాము. ఇక్కడ నుంచి 25.5 ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. ఇది కూడా కట్ చేసుకోవడం. స్కర్ట్ పట్టే అంత ఏమి ఉండదండి కటింగ్లో. ఇప్పుడు స్కర్ట్ పార్ట్ కూడా అయిపోయింది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది బ్లౌజ్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. బ్లౌజ్ వచ్చేసి ఫుల్ లెంత్ వచ్చేసి ఒక 14. బ్లౌజ్ ఫుల్ లెంత్ వచ్చేసి 14. నేనైతే ఇక్కడ 15.5 తీసుకుంటున్నాను. ఎందుకు అంటే ఇలా చిన్నగా స్లైట్ అనేది ఇచ్చేస్తాను ఫ్రంట్ పార్ట్, అందువల్ల ఒక 1.5 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను. ఇలా షోల్డర్ వచ్చేసి ఒక 4.5, షోల్డర్ డౌన్ కూడా 4.5. ఇక్కడ మళ్ళీ 4.5కి బాక్స్, నీట్గా ఇట్లా బాక్స్ వేసేసుకొని, చెస్ట్ వచ్చేసి 24, ఫోర్త్ పార్ట్ వచ్చేసి 6 6 వస్తుంది. ఫోర్త్ పార్ట్ వచ్చేసి 6కి ఒక 1 ఇంచ్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఎంత తీసుకుంటున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకుంటున్నాను. ఒక 6 ప్లస్ ఇక్కడ 1 తీసుకున్నాను కదా, 7. ఇక్కడ వచ్చేసి స్ట్రేట్ వేసేసుకుంటున్నాను. ఎందుకు అంటే మనకి ఇక్కడ డాట్స్ వస్తాయి కాబట్టి, బ్లౌజ్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ డాట్స్ వస్తాయి కాబట్టి నేనైతే ఇలా షేప్ అయితే తీసుకోవట్లేను. ఇది అనేది ఎక్స్ట్రా క్లాత్. ఇక్కడ వచ్చేసి ఆర్మోల్ ఇలా గీసేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకుందాం ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి మనకు డాట్స్ ఈక్వల్గా రావడానికి కరెక్ట్గా ఒక పైన నుంచి 6.5 అలా వేసేసుకొని అక్కడి నుంచి కరెక్ట్ ఒక 5.5 ఇంచెస్ వరకు మార్క్ వేసేసుకొని ఇలా గీసేసుకుంటే డాట్స్ అనేవి కుట్టొచ్చు అన్నట్టు. ఇలా ఇక్కడ ఉంది కదా, ఈ విధంగా
ఈ విధంగా డాట్స్ అనేది వేసేసుకుంటాం. ఇటు సైడ్ కూడా సేమ్ మార్క్ చేసేసుకోవాలి. నాకైతే కనిపిస్తూ ఉంది ఇక్కడ అనేది మనకు డాట్స్ వస్తాయి. ఇక్కడ ఒక చిన్న నాచ్ అయితే ఇచ్చుకోవాలి. ఎందుకు అంటే మనకు బకరం వేసుకొని నెక్ అయితే కుట్టుకుంటాం కదా, దానికోసము. ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందాము. హ్యాండ్స్ అయితే కట్ చేద్దాం. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఒక 4 అంటే 3 అంటే 3 + 1 ఇంచ్ కుట్టడానికి కిందన 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ 4 అయితే పెట్టాను. మొత్తం హ్యాండ్ లెంత్ వచ్చేసి 3 అన్నట్టు +1 ఇంచ్ కలుపుకొని పెట్టాను. డౌన్ వచ్చేసి 2.5. హ్యాండ్ రౌండ్ వచ్చేసి మనకు ఇలా కూడా కొలుచుకోవచ్చు. ఇదిగో ఇక్కడ కుట్టడానికి వెళ్తుంది కదా, ఇక్కడ ఇలా ఈ విధంగా 5.5 అయితే వచ్చింది కదా మనకి. అదే 5.5ని ఇక్కడ దింపాలి. ఇలా 5.5 దింపేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక 7. ఇలా ఇక్కడ ఇక్కడైతే చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఈ హ్యాండ్కి అయితే నేను షేప్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇలా అంటే ముందుకు ఇస్తున్నాను కదా, సేమ్ అలానే ఫ్రంట్ బ్లౌజ్ పార్ట్కి ఇస్తున్నాను. ఈ విధంగానే మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఇస్తున్నాను. ఇది వచ్చేసి మనకు నెక్ అనేది ఉపయోగపడుతుంది. ఈ లైనింగ్ క్లాత్ ఇలా నెక్ అయితే కట్ చేసుకుందాము. బకరం పైన ఇలా నెక్ విడ్త్ వచ్చేసి ఒక 1.8 కలా పెట్టేసి, డౌన్ వచ్చేసి ఒక 4.5 పెట్టేసుకొని, ఇక్కడ వచ్చేసి 2 బాక్స్ వేసేసుకొని నెక్ అయితే నేను ఇలా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి సేమ్ ఇటువైపు కూడా డ్రా చేసుకోవాలి. మీకు కనిపించదు కానీ నాకు కనిపిస్తూ ఉంది. మీకు ఇటు చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ కుట్టడానికి వెళ్ళిపోతుంది. అలాగే సేమ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇక్కడ వచ్చేసి 1.8, డౌన్ వచ్చేసి ఒక 4.5, ఇక్కడ వచ్చేసి 2 బాక్స్ వేసేసుకొని ఇందులో రౌండ్ అనేది గీసుకోవాలి. ఈ చుట్టూతో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇది వచ్చి గీసుకేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్. ఇప్పుడు దీనికి వచ్చేసి క్లాత్ అయితే కట్ చేసుకుందాం మనము. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ హ్యాండ్స్ కూడా కట్ చేసుకోలేం కదా, అవి అయితే కట్ చేసుకుందాము. 2 ఫోల్డింగ్ మీద ఉంది, అది ఇలా పెట్టేసుకుందాం. హైట్ సరిపోతుంది అసలు మనకి. సరిపోకపోతే ఇది కొంచెం లైట్గా తగ్గించుకుందాము. ఈ విధంగా
లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టేసుకొని ఒక పెద్ద స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. అని రెండు కలిపి ఒకేసారి కుచ్చులు పెట్టేసుకుంటా అని చెప్పేసి. పెద్ద స్టిచ్ వేసేసుకున్నాం కదా, దీనికైతే కుచ్చిళ్ళు అయితే పెట్టేసుకుందాము. అంటే నార్మల్గా ఏం కౌంట్ చేయట్లేను, ఎందుకంటే పైన మళ్ళీ దీనికి ఎలాస్టిక్ వస్తుంది. నడుము కొలత కన్నా ఆ రౌండ్ వచ్చేసి ఎక్కువనే వస్తుంది, మనకి ఎక్కువనే రావాలి, ఎందుకంటే ఎలాస్టిక్ వేసినప్పుడు అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు నడుము కొలతకు ఈక్వల్గా అయితే కుచ్చిళ్ళు పెట్టుకోవట్లేము, నార్మల్గా అలా పెట్టేస్తున్నాను. తన నడుము వచ్చేసి 22, ఫుల్ రౌండ్ వచ్చేసి. ఇది అంతా కుచ్చిళ్ళు పెట్టంగా ఒక 24-25 వరకు ఉన్నా సరే అలా. ఇప్పుడు మీకు కొలిసి చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ నుంచి కుచ్చిళ్ళు మొత్తం పెట్టేసుకున్నాను కదా, ఇక్కడ నుంచి ఈ చివరి వరకు అయితే కొలిసి చూపిస్తాను. మనకు మొత్తం ఎంత వచ్చిందంటే ఇదిగోండి ఒక 26 వరకు అయితే వచ్చింది. పర్లేదు, తనది 22 కాబట్టి మనకు ఎలాస్టిక్ వేసేసరికి దగ్గర అయిపోతుంది. ఇప్పుడు ఈ పైన యాడ్ చేసే పట్టీ అయితే కట్ చేసుకుందాం. కరెక్ట్గా ఇది ఎంత పొడవు ఉందో అంత పొడవుతోని ఈ పట్టీ అయితే కట్ చేశాను. ఈ వెడల్పు వచ్చేసి ఒక 4.5 అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇందులో ఎలాస్టిక్ అనేది కూర్చోవాలి కాబట్టి. ఇప్పుడు దీనికి ఇలా కింది వైపు అయితే యాడ్ చేసుకుందాం. ఇలా కింది వైపు అయితే ఫస్ట్ యాడ్ చేసుకుందాం. మొత్తం చివరి వరకు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా యాడ్ చేసేసుకున్నాం కదా, ఈ స్కర్ట్ వచ్చేసి మొత్తము ఇలా ఇప్పుడు ఈ చివర యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా చూపిస్తాను కరెక్ట్గా. లోపల వైపు అయితే తీసాను కదా ఇలాగా. ఇప్పుడు ఇలా ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. ఈ విధంగా మ్యాచ్ చేసేసి ఈ 4 ఇక్కడ దగ్గరగా పట్టేసుకొని ఇదైతే లాక్ చేసేసేయాలి ఇలాగా. లాక్ చేసేసాక ఇవి ఉన్నాయి కదా, దేనికి అవి విడిగా అటాచ్ చేయాలి. ఫస్ట్ అయితే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకోవాలి ఈ విధంగా. చివరి వరకు ఈ లైనింగ్ అనేది ఇటువైపు తోసేస్తూ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రికే అటాచ్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ అటాచ్ చేసింది కదా, మళ్ళీ అలాగే లైనింగ్ క్లాత్ అటాచ్ చేస్తూ రావాలి. అంటే దేని దానికి సపరేట్ లేయర్ అంటూ ఉంటుంది. ఇలా కుడుతూ కింద వరకు వచ్చేసేయాలి. అయితే ఫస్ట్ లైనింగ్ క్లాత్ అనేది ముందు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా కింది వైపు, అది అనేది ఇప్పుడు ఫోల్డ్ చేసేసుకుందాము ఒక 2 ఇంచెస్ వరకు, లేదు అంటే ఒక 1.5 ఇంచ్ వరకు. మనం 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి ఇలా ఫోల్డ్ అనేది చేసేసుకుందాం. ఇప్పుడు కిందన ఫోల్డింగ్ అయిపోయింది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ వర్క్ బక్రం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అది 2 మీటర్స్ వరకు పొడవు అనేది తీసుకుంటాము, చూపిస్తాను. ఈ బక్రం వచ్చేసి ఒక 3.5 మీటర్స్, 3.5 ఇంచెస్ వెడల్పు, ఇలా 2 మీటర్లు. అంటే బక్రాన్ని మనము స్ట్రైట్గా కట్ చేసుకోరాదు కదా, మీటర్ ఉంది. దీన్ని ఇప్పుడు యాడ్ చేసుకొని దీనిపైన కట్ వర్క్ అనేది డ్రా చేస్తాము. ఇప్పుడు కట్ వర్క్ అనేది మనం ఒక క్యాప్ తీసుకొచ్చుకొని ఆ క్యాప్తో డ్రా చేస్తాము.
ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఈ క్లాత్ ఐరన్ చేసుకొచ్చిన బక్రం అనేది తీసుకొచ్చి ఈ విధంగా మనము పెట్టి కుట్టేసుకోవాలి సేమ్. ఇప్పుడు ఇదే కట్ వర్క్ పైన కుడుతూ రావాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ను జోడిస్తూ ఇలా కుడుతూ అయితే రావాలి ఇలా. మొత్తం కట్ వర్క్ అంతా ఇలానే కుట్టాలి. సరి చేస్తూ కింది క్లాతును ఇలా మొత్తం చివరి వరకు 2 మీటర్స్ కుట్టేసేయాలి కట్ వర్క్. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ప్రతి కరువు దగ్గర ఇలా లోనికి కట్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇలా చిన్న చిన్నవి ఇవ్వాలి ఇక్కడ, అలా స్కర్ట్ అంతా ఇవ్వాలి. ఇప్పుడు మొత్తం తిరిగేసి ఐరన్ అయితే చేసేసాను. ఇలా లోపలికి మడిచేసి ఇలా లోపలికి మడిచేసి కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా చుట్టూతో ఇలానే వేసుకుంటూ రావాలి. ఇప్పుడు కట్ వర్క్ అంతా కుట్టేసుకున్నాం కదా, ఎలాస్టిక్ అయితే యాడ్ చేసుకున్నాము. ఎలాస్టిక్ అనేది వెస్ట్కి -5 ఇంచెస్ చేయాలి. వెస్ట్ వచ్చేసి 22 ఉంది, 22లో -5 ఇంచెస్ చేస్తే 17 ఇంచెస్ వస్తుంది. 17 ఇంచెస్కి ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం క్లాత్ కుట్టుకున్నాం కదా ఎలాస్టిక్ పట్టీకి అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అవ్వాలి. ఇలా అక్కడ మార్క్ పెట్టేసుకున్నాం, ముందైతే కట్ చేసుకోవద్దు. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక ముందు పిన్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ అంటే కదిలిపోకుండా ఏదో ఒకటి సేఫ్టీ పిన్ లాగా పెట్టేసుకోవాలి. ఇలా సేఫ్టీ పిన్ లాగా పెట్టేసుకొని ఈ విధంగా ఇది ఫోల్డ్ చేస్తూ కుట్టుకుంటూ రావాలి. దీన్ని ఇలా అడ్జస్ట్ చేస్తూ ఇలా లోపలికి ఇలా అడ్జస్ట్ చేస్తూ నీట్గా మొత్తం కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఇలా కొంచెం గ్యాప్ ఉండే వరకు చుట్టూతో వేసుకొని వచ్చి మనం మార్క్ పెట్టింది అనేది లోపలికి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు అనేది లాగాలి. ఇలా ఇలా లాగితే మార్క్ పెట్టింది అనేది ఇదిగో వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది కట్ చేసేయాలి. ఇక్కడ ఇది కొంచెం అడ్జస్ట్ చేసేసి క్లాత్ కట్ చేసేయాల. కట్ చేసేసి ఇక్కడ ఉంది కదా మనం నీడిల్ పెట్టాం కదా, ఇది తీసేసి పిన్ పెట్టాం కదా తీసేసి ఇక్కడ వచ్చేసి ఈ లోపల దానికి మనకు ఇక్కడ ఉంది కదా మనకు లోపల వైట్ కనిపిస్తుంది కదా ఎలాస్టిక్. ఇప్పుడు దాన్ని యాడ్ చేసుకోవాలి. అంటే మనకు ముందే కట్ చేస్తే అంత బేస్ ఉండదు కుట్టడానికి, అందుకే ఇప్పుడు కట్ చేసుకోవాలి ఎలాస్టిక్. ఇది లాక్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ రెండు లాక్ చేసేసి మళ్ళీ ఆ కొంచెం ఉన్న గ్యాప్ ఉన్నదాన్ని క్లోజ్ చేయాలన్నట్టు. ఇప్పుడు ఈ కాస్త గ్యాప్ ఉంది కదా మనకి ఇక్కడ, ఈ కాస్త గ్యాప్ ఉంది కదా, ఈ కాస్త గ్యాప్ని క్లోజ్ చేసేసేయాలన్నట్టు. ఇప్పుడు ఈ కాస్త గ్యాప్ని ఇదాన్ని ఇలా సేమ్ ఇంతకు ముందులాగా ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసాం కదా. ఇలా ఇలా లాగేసి ఈ మధ్యలో ఒక కుట్ట అనేది వేయాలి మనకి ఎలాస్టిక్ కదలకుండా ఉండడానికి. ఇప్పుడు ఇట్లా దీనిపైన ఇలా ఫూట్ పెట్టేసి ఎలాస్టిక్ పైన ఇలా ఫూట్ పెట్టేసి ఇలా లాగుతూ ఇలా స్టిచ్ వేస్తూ రావాలా.
మొత్తం చుట్టూతో అట్లానే వేసుకోవాలి. ఇలా లాగుతూ నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా స్కర్ట్ అంతా ఎలాస్టిక్ వేసాక ఇలాగైతే ఉంది. స్కర్ట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ అనేది కుట్టుకుందాం. బ్లౌజ్ అయితే కుట్టేసుకుందాము. దీనికి అసలు ఈ బక్రాన్ని వేసేసి ఫస్ట్ ఈ రెండు అయితే కుట్టేసుకుందాము. ఇలా వేసేసి చుట్టూతో కుట్టేసుకుంటాం కదా. మనం ఈ బ్లౌజ్ లైనింగ్ పార్ట్కి కూడా ఒక్క 1.5 ఇంచ్ వరకు పైనకు పెట్టేసి ఇలా ఈ షేప్ అయితే ఇచ్చేసుకుందాం. ఇట్లా ఎందుకు అంటే నేను ఇక్కడ లేస్ యాడ్ చేస్తా అని చెప్పేసి కర్వ్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లైనింగ్ అండ్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి మిడ్ పాయింట్లో పెట్టేసి ఇలా కుట్టేసుకోవడమే. ఈ మధ్యలోదే కట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాలి. కుట్టు తర్వాత ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి కుట్టు అసలు కట్ అవ్వద్దు. టక్స్ ఇచ్చేసి దీన్ని రిటర్న్ అనేది తిప్పేసుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసేసుకుంటే ఈజీగా వెనకాలకి ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ కిందనైతే షేప్ అయితే కట్ చేసుకున్నాం కదా. 1/2 ఇంచ్తోని కుట్టుకుంటూ రావాలా రిటర్న్ తిరిగేయడానికి. ఈ విధంగా నీట్గా 1/2 ఇంచ్ సేమ్ అదే షేప్లో కుట్టుకుంటూ వచ్చేసి ఎక్స్ట్రా అనేది రిమూవ్ చేసి చిన్న కట్స్ అయితే ఇవ్వాలి. ఇలా మిడిల్లో ఇచ్చేసి సైడ్ నుంచి దారం అసలు కట్ అవ్వద్దు. ఈ విధంగా కట్స్ ఇచ్చేసి తిరిగేసేయాలి. ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్న విధంగా తిరిగైతే వేసేయాలి. నీట్గా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. మనకు డాట్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కుట్టేసుకున్నాం కదా, డాట్స్ అయితే వేసేసుకుందాము. బ్యాక్ సైడ్ వేసుకుందాం. ఫ్రంట్ సైడ్ అయితే డాట్స్ వేసుకోవడం అయిపోయింది కదా. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా వేసుకుందాము. బ్యాక్ సైడ్ కూడా డాట్ వేసేసాను. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ చిన్నది ఫోల్డ్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాం కదా. ఈ మిడిల్లో కట్ చేసి జిప్ అయితే యాడ్ చేసుకుందాము. జిప్ అనేది ఇది వచ్చేసి ఇన్విజిబుల్ జిప్ ఎట్లా కుట్టుకోవాలో చూపిస్తాను. ఈ మిడిల్లో కట్ చేసాం కదా, ఇది అనేది ఇలా ఓపెన్ చేసేసి కరెక్ట్గా ఇలా తిప్పేసేయాలి. ఇలా తిప్పేసి ఈ సైడ్ దాన్ని పట్టుకొని ఇటు ఇక్కడ పెట్టేసేయాలి. పెట్టేసి ఇలా అనేది లాక్ చేయాలి. ఈ విధంగా లాక్ చేసేసి ఇలా సింగిల్ ఫుట్ అయితే అటాచ్ చేశాను నేను. ఇలా కుడుతూ వచ్చేసేయాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు ఇటువైపు ఇలా కరెక్ట్గా ఈ రెండు ఇలా ఉండాలి. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇటు నుంచి ఇలా చిన్నది లాక్ చేసి ఇలా కుడుతూ వచ్చేసేయాలి. ఇలా కుడుతూ వచ్చేసి ఇందాక ఫస్ట్లో ఎలా లాక్ చేసాము సేమ్ అదే విధంగా లాక్ అనేది చేయాలి. ఇది ఊడిపోయింది. ఇప్పుడు ఈ జిప్ని ఇలా తీయాలి. అంటే ఇక్కడ కొంచెం ఇప్పుడు ఇలా క్యాప్ తీసుకొని మనము నీట్గా డ్రా అయితే చేసుకోవాలి.
క్రాస్ కాకుండా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ను కూడా ఒక 5 ఇంచ్ వెడల్పు, ఈ పొడవు వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను. ఎందుకంటే దీనికి ఐరన్ చేసుకుంటాం కదా ఇప్పుడు బకరానికి వేసేసి, అందువల్ల. ఇలా అయితే కుట్టేసుకున్నాం కదా. జిప్పును వచ్చేసి ఇటు నుంచి ఫస్ట్ ఇటు తీయాలి. ఇలాగా తీసేసి మళ్ళీ ఇందులో నుంచి ఇటు కింది వైపుకి అయితే తీసేసేయాలి. ఈ విధంగా తీసేసి ఈ జిప్పును పట్టుకొని లాగాలి. ఇన్విజిబుల్ కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది వేయడము, కానీ వేసిన తర్వాత మాత్రం నీట్గా ఉంటుంది. చూడండి, దీన్ని ఇప్పుడు ప్రెస్ చేసామనుకో అసలు తెలియదు, ఈ డాట్స్లలో కలిసిపోయింది జిప్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ అనేది మనం కట్ చేసుకుందాం. జిప్ టేల్ అనేది కట్ చేసుకున్నాం కదా. బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకుందాం. షోల్డర్స్ అయితే ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే కుట్టుకుందాము. 2 టైమ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఇదే షేప్లో కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా 1/2 ఇంచితో కుట్టేసుకొని తిరిగేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది యాడ్ చేసుకుందాము. ఇలా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా. హ్యాండ్ అనేది ఇలా పెట్టేసి జాయిన్ చేసేసుకుందాం. 2 హ్యాండ్స్కి లేస్ వేసేసాం కదా. ఇలా కొలుచుకుంటూ వెళ్ళి ఇలా ఇటు నుంచి ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అయిపోయింది కదా. రైట్ హ్యాండ్ అనేది సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా మిడ్ పాయింట్ ఉంది కదా, ఈ మిడ్ పాయింట్ని షోల్డర్ ఇక్కడ వచ్చింది కదా కుట్టు, ఈ షోల్డర్ కుట్టు మీద పెట్టేసి సేమ్ అలానే కుట్టేసుకోవాలి. ఈ విధంగా ఇటు నుంచి చివరి వరకు కుట్టేసి మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేయాలి. హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ కిందన లేస్ అనేది యాడ్ చేసుకుందాం. సేమ్ ఇందాక హ్యాండ్స్కి యాడ్ చేసుకున్నట్టే ఇక్కడ కిందన హైలైట్ చేయడానికి బ్లౌజ్ని ఇక్కడైతే లేస్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ కూడా వేసేసాం కదా లేస్. ఇప్పుడు స్టిచ్చెస్ అనేది వేసుకుందాం మనం. సైడ్ స్టిచ్చెస్ ఇటువైపు కూడా మార్క్ చేసి చూపిస్తాం. నేను ఇక్కడ కరెక్ట్గా ఈ విధంగా మార్క్ అయితే చేసేసాం కదా. హ్యాండ్స్ దగ్గర క్లోజ్ చేస్తూ ఇలా స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి. స్టిచ్చెస్ అయితే మొత్తం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ అనేది అయిపోయింది, పూర్తి అయిపోయింది. ఇది బ్యాక్. ఇప్పుడు స్కర్ట్కి వచ్చేసి మనము డోరీస్ అయితే కుట్టుకుందాము. ఇదైతే పట్టి ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కదా. ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను కట్ చేసేస్తున్నాను. లూప్ టర్నర్తో డోరీ అయితే తీసేసుకుందాం, రిటర్న్ తీసేసుకుందాం. డోరీ కోసం మనము హాఫ్ మూన్ షేప్లో కట్ చేసేసుకొని ఈ చుట్టూతో అయితే కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకొని కట్స్ అయితే ఇచ్చేసుకొని రిటర్న్ వేసేసుకొని
మళ్ళీ ఇందాకలాగానే లేస్ యాడ్ చేసుకుందాము, ఇంకొంచెం నీట్గా ఉంటుంది అన్నట్టు. ఇలా కుట్టేసుకోవడమే, లాక్ చేసేసుకోవడమే. మొత్తం కుట్టిన తర్వాత ఇలాగైతే ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే అండి, నా వీడియో నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి.